నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిస్సైళ్లు, బాంబుల మోతతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. పరస్పరం డ్రోన్లు, మిస్సైళ్ల వర్షంతో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. అనంతరం ఒకేసారి 8 దేశాలపై మిస్సైల్స్ ప్రయోగించింది టెహ్రాన్. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యుఏఈపై ఇరాన్ పంజా విసిరింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ 2.0 పేరుతో టెహ్రాన్పై నెతన్యాహు సేనలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ మెరుపు దాడులను తిప్పికొట్టింది ఇరాన్. యుద్ధం మీరు ప్రారంభించారు, మేము ముగిస్తామంటూ ప్రకటించారు టెహ్రాన్ పాలకులు. అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడిని తామే చేశామని టెల్ అవీవ్ ప్రకటించింది. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కర్జ్ ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా 30 ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. టెల్ అవీవ్ సైన్యం దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. స్కూళ్లు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. పౌర విమానాలకు ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. అటు ఇరాన్, ఇరాక్లు కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 2025 జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టింది. నటాంజ్ అణుకేంద్రం లక్ష్యంగా దాడులు చేసింది. 12 రోజుల పాటు భీకర యుద్ధం సాగింది. 2025 జూన్ 24న అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగింది. తాజాగా 2026 ఫిబ్రవరి 28న ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం నెలకొంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వివరాల ప్రకారం నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై గతంలో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులను ట్రంప్ ధృవీకరించారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికైనా తమ మాట వినకపోతే నాశనం చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు ట్రంప్. ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని ఆయన ఆరోపించారు. ఇకనైనా అణ్వాయుధాల కోసం చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు ట్రంప్. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ మురళీ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ 2.0 పేరుతో ఇటు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే జరుగుతోంది. అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి? ఇది ఆధిపత్య పోరు అనుకోవచ్చా? తప్పకుండా ఆధిపత్య పోరే. అమెరికా ఓపెన్ గానే చెప్తుంది కదా, మీరు అణ్వాయుధాలు తయారు చేయడానికి వీలు లేదు కాక వీలు లేదు అని చెప్పేసి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఒక రకమైన అమెరికా యొక్క ఆధిపత్యమే ఇదంతా కూడా. ఇరాన్ ఇప్పట్లో, గతంలోనే మీరు అన్నట్టుగా ఇది రైజింగ్ 2.0 గానే మనం చెప్తాం. ఆపరేషన్ రైజింగ్ లయన్ 2.0 ఎందుకు అని అంటే, మీరు చెప్పినట్టుగా 2025 జూన్లో అప్పుడు ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. కంటిన్యూస్ గా సుమారుగా 12 రోజులు ఈ దాడులు జరిగాయి. అమెరికా కూడా చివరకు తాను ఇన్వాల్వ్ కాక తప్పలేదు, తాను కూడా దాడులు చేసింది. అందులో నటాజ్ అణు కేంద్రము బాగా దెబ్బతిన్నది. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం కూడా కొంత దెబ్బతిన్నది.
భూగర్భంలో ఉన్నటువంటి అణు కేంద్రము ఆ చాలా పవర్ఫుల్ వెపన్స్ తో అమెరికా దాడి చేయడంతో ఇరాన్ కూడా కాస్త కూల్ డౌన్ అయింది. ఆ తర్వాత సరే సంధి కుదిర్చారు. అమెరికా కూడా మళ్ళా సంధి కుదిర్చింది. ఎవరితో? ఇజ్రాయిల్తో ఆగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ తగ్గింది అని చెప్పాలి. కాస్త జంకింది, తగ్గింది. ఇంతకన్నా ముందుకు ఎందుకు వెళ్దామని అనుకున్నదో ఏమో. ఆ తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం అమెరికాతో కంటిన్యూస్ గా చర్చల్లో ఉంది ఇరాన్. ఇరాన్ మనం అనుకున్నంత బలంగా కనిపించడం లేదు. అయినా సరే మనం మర్చిపోకూడదు, ఇరాన్ తో మిసైల్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. కనుక తట్టుకోగలదు. ఎందుకంటే గాజాలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటికి కూడా హమాస్ కానీ లేదా హూతీలకు కానీ వీళ్ళందరికీ ప్రాణం పోసేదే ఇరాన్. కనుక ఇది సమస్య ఎవరిది అంటే యాక్చువల్ గా చెప్పాలంటే సమస్య ఇజ్రాయిల్ ఇది. ఎందుకంటే ఇరాన్ యొక్క సప్లైస్ ఉన్నంత కాలం, ఇరాన్ యొక్క సపోర్ట్ ఉన్నంత కాలం గాజా చుట్టుపక్కల ఈ యొక్క హూతీలు కానీ లేకపోతే వీళ్ళంతా కూడా ఈ 3 రకాల టెర్రర్ గ్రూపులు ఎప్పుడు కూడా హమాస్ కానీ ఇవి ఎప్పుడు కూడా తగ్గవు. ఈ రోజు కూడా హమాస్ నియంత్రించలేకపోయింది ఇంత పెద్ద యుద్ధం చేశాక కూడా ఇది ఇజ్రాయెల్. అందుకని ఇరాన్ గనుక చల్లబడితే, ఇరాన్ గనుక బలహీనం అవుతే అప్పుడు ఇజ్రాయెల్ కూల్ గా ఉంటుంది. ఇరాన్ లో గనుక అణు ఆయుధం తయారైందంటే మొట్టమొదట ఈ భూమి పైన లేకుండా పోయేది ఇజ్రాయెలే. ఇది ఇజ్రాయెల్ కు తెలిసినటువంటి విషయం, అమెరికాకు తెలిసిన విషయం, ప్రపంచానికి అంతా తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఎందుకు సడన్ గా మళ్ళా ఇజ్రాయెల్ ఈ రోజే కదా ప్రారంభించింది, నిన్న ప్రారంభించింది అనుకుందాం వాళ్ళ దగ్గర. ఎందుకు మరి అమెరికా టాక్స్ జరుగుతుంది, ఇజ్రాయెల్ ఎందుకు ప్రారంభించింది? అమెరికా ఓపెన్ గానే చెప్పింది ఇది జాయింట్ ఆపరేషన్ అని చెప్పేసింది. అంటే అమెరికా సలహా మేరకే ఇజ్రాయెల్ ప్రారంభించింది యుద్ధాన్ని. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ముప్పై ఏంటి అంటే ఇరాన్ లో ప్రభుత్వం స్టేబుల్ గా లేదు, ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. కనుక ఖుమైనీ చాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నాడు. రిజీమ్ చేంజ్ ప్రజలే కోరుతున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆకలితో చస్తున్నారు ప్రజలు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు తిరగబడ్డారు, రిజీమ్ చేంజ్ కొరకు అడుగుతున్నారు. కనుక వాళ్ళ లీడర్ ఇన్ వెయిటింగ్ అని అంటాం కదా, అలాంటి లీడర్ అమెరికాలో ఉన్నాడు. కనుక రీప్లేస్ జరగాలి, ఖుమైనీని కూలదోయాలి, తమ అనుకూల నాయకుడిని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అమెరికా యొక్క ఉద్దేశం ఇది. దీనికోసం ఇదే సమయం అనుకొని ఒకటేమో రిజీమ్ చేంజ్ చేస్తే అక్కడ అణ్వాయుధాలు లేకుండా చేయొచ్చు అని. అణ్వాయుధాలు అమెరికాకి ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు, కానీ ప్రపంచానికి ఎప్పుడు అమెరికా ఒక బూచి చూయిస్తుంది ఏదో ఒకటి. అంతకుముందు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఇరాక్ పైన యుద్ధం చేసిన తీరు మనం చూసాం. ఆ వెపన్స్ ఎన్నడూ బయటపడలేదు. మరి యుద్ధం అంతా ఇరాక్ మొత్తం కూలిపోయినా అక్కడ ఆ వెపన్స్ ఉన్నాయి, మేము వాళ్ళు ఇవ్వడం లేదు, చూపించడం లేదు అని మీరెవరు చూపించడానికి? ప్రతి దేశాన్ని చెక్ చేస్తారా? ప్రతి దేశంలో ఏముందో చెక్ చేస్తారా? అది కనుక ఓ రకంగా ఆధిపత్యం, అమెరికా యొక్క ఆధిపత్యము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అవకాశం కూడా, ఆధిపత్యంతో పాటు ఇప్పుడు ఒక అవకాశం ఇరాన్ లో రిజీమ్ చేంజ్ చేయగలిగేటువంటి గొప్ప అవకాశం. కానీ ఇప్పటికిప్పుడు మీకు మరి రిజీమ్ చేంజ్ అవుతుందా? అంత ఈజీనా అంటే? ఇప్పుడు యుద్ధం ప్రారంభమైతే అయ్యింది, కానీ ఆ అంతం చేయడం మాత్రము ఇప్పుడు అమెరికా చేతిలో ఉండదు. సింపుల్ గా ఇరాన్ ఏమన్నదమ్మా, మీరు యుద్ధం అయితే ప్రారంభించారు, ముగింపు ఎలా ఉంటుంది మీరు ఊహించలేరు అని ఒక మాట అన్నారు. దాని అర్థం ఏంటి అసలు? అంటే అణ్వాయుధాలు ఉన్నవో ఏమో సడన్ గా. ఇప్పుడు అణ్వాయుధాలు ఏ ప్రభుత్వం ఇప్పుడు ఉపయోగించే స్థితిలో లేదు, ఏ దేశం కూడా ఉపయోగించే స్థితి లేదు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు, తెగింపు ఉన్నటువంటి వాళ్ళు. సడన్ గా ఏ క్షణమో వచ్చేసి ఇజ్రాయెల్ పైన ఎక్కడైనా వేసేసింది అంటే ఇంకా ప్రపంచ యుద్ధం ఇది. కనుక ఆ థ్రెట్ లేదని అనుకోవడానికి అయితే వీల్లేదు. కానీ బలహీనంగా ఉంది కనుక మనము చెప్పలేము, మొన్ననే దాడులు జరిగినాయి కనుక చెప్పలేము. ఉంటే మాత్రం ఇంకా అంతే, అందరికీ ప్రమాదం, మనకే కాదు మొత్తం మానవాళికే ప్రమాదం. ఇరాన్ ఖుమైనీ అనేవాడు ఎంతకైనా తెగించగలడు, అలాంటి అవకాశం అయితే ఉంది.
ఈ యుద్ధము ఇప్పట్లో ఆగేదైతే కాదు. మేము కనీసము ఒక 15 to 20 days 1 month వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో మనం చెప్పలేము. ఇప్పుడు మీరు చూస్తున్నారమ్మా, ఇప్పుడు 1-2 గంటలు కూడా కాలేదు యుద్ధం ప్రారంభమయ్యి. మీరు ఎక్కడెక్కడ దోహా యెస్. పైన, తర్వాత అబుదాబి 8 దేశాల పైన, పైన. అన్ని ఇజ్రాయెల్, దేశాల, బహ్రెయిన్ కువైట్, పైన, కువైట్, ఇన్ని సౌదీ దేశాల అరేబియా. పైన ఎవరేస్తున్నారమ్మా? ఒక్క ఇరానే వేస్తుంది హ్మ్. బాంబింగ్. ఒక్క ఇరాన్ ఇన్ని దేశాల పైన బాంబింగ్ చేస్తుంది కనుక సమస్య అమెరికాది కాదు. సమస్య పశ్చిమాసియా దేశాలు అన్ని, సౌదీ అరేబియా, బహ్రెయిన్, వీళ్ళందరి సమస్య ఇది. ఎందుకంటే ఇక్కడంతా అమెరికా స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అందుకే ఇరాన్కు కోపం. మీరు ఇస్లామిక్ కంట్రీస్ అయ్యి మీరు అమెరికాకు స్థావరాలు ఇస్తారా? అమెరికాకు ప్లేస్ ఇస్తారా? కనుక మిమ్మల్ని కొడితే అందం సెట్ అవుతుంది, అమెరికా సెట్ అవుతుంది అని చెప్పేసి ముందు నుంచి అంటున్నాడు. ఖొమైనీ చెప్పాడు, ఊరికే ఏం కాదు, మీరు ప్రాబ్లం అమెరికా కాదు, ప్రాబ్లం మీరే అని చెప్పేసి. అందుకే ఇప్పుడు కొట్టడం ప్రారంభించాడు. వాళ్ళు ఏమి రిటాలియేట్ కూడా చేయలేరు పాపం. సౌదీ కానీ వీళ్ళంతా కూడా ఎవరు కూడా రిటాలియేట్. అబుదాబి మీద బాంబింగ్ అయిపోయింది ఇప్పటికే. దోహా మీద పెద్ద పెద్ద నగరాలు అవన్నీ కూడా వెల్ డెవలప్డ్. ఇవన్నీ సౌదీలో ఇక్కడ అంతా కూడా బాంబింగ్ జరిగితే ఏమవుతారు? తట్టుకోలేరు. ఇరాన్ అంటారా మీరు, అలవాటు వాళ్ళకు ఇవన్నీ కూడా. ఇజ్రాయిల్ అంటారా, వాళ్ళకి అలవాటు. అమెరికాకు కూడా అలవాటు లేదు. బాంబింగ్ జరిగినప్పుడు తట్టుకోలేదు. ఒక WTO మీద బాంబింగ్ జరిగితేనే ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ఎవరు తట్టుకోలేరు. సౌదీ పరిగెత్తుకుంటూ వస్తా ఆమె దగ్గర, అయ్యా బాబు ఆపేయండి. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే ఆయిల్ పైన. ఆయిల్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది, ప్రపంచమే తలాకుతలం అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ కనుక ఆగిపోతే రేపు మాపో జరిగిందంటే మాత్రం. ఇది యుద్ధము అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఇరాన్ పైన చేస్తున్న దాడులు మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. ఇది మొత్తం ప్రపంచాన్నే ఆర్థికంగా ఏమంటాము, అతలాకుతలం చేయగలుగుతుంది ఈ యుద్ధం. ఒకసారి ఆయిల్ సప్లైస్ ఆగిపోయినాయంటే మాత్రం చాలా టఫ్ జాబ్ అవుతుంది. జీవితాలే కష్టం అవుతాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకని ఇది ఈ రోజు ప్రారంభమైంది. సింపుల్ వార్ గా మాత్రం మనం తీసుకోవడానికి వెళ్ళేదమ్మా. సో సీరియస్ ఇష్యూనే అంటారు. వెరీ సీరియస్ ఇష్యూ. ఇది ఎంత కాలం కంటిన్యూ అవుతే అంత నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా అంత అంత నష్టం నష్టం. జరుగుతుంది. Yes. సో మురళి గారు, ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు ఇస్తుంది. సో ఇరాన్ కి ఆల్రెడీ రష్యా మద్దతు ఇస్తోంది అనే ఒక ఊహ అయితే ఉంది. సో ఇరాన్ కి మద్దతుగా రష్యా అండ్ చైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ యుద్ధానికి సంబంధించి? అదే ఇప్పుడు ఉత్కంఠ రేపేటువంటి విషయం. ఆల్రెడీ అంటే మారల్ గా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది. లేకపోతే ఎందుకంటే రష్యా మొదటి నుంచి కూడా ఇరాన్కు అమెరికా వ్యతిరేకమైంది కనుక రష్యా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా చైనాకు ఆయిల్ అవసరం. మీరు అక్కడ వెనజులాను పట్టేశారు. వాళ్ళు ఒక దొంగను పట్టుకెళ్ళారు వెనజులా అధ్యక్షుడిని. సో ఎన్ని చేస్తారు? చైనా కూడా తాను బ్రతికి ఉండాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎంత అని రష్యా ఇస్తుంది. రష్యా ఇస్తుంటే వద్దంటున్నారు, టారిఫ్లు అంటున్నారు. మన పైన కూడా టారిఫ్ ఇస్తున్నారు అమెరికా. కనుక ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే దాదాగిరి, అమెరికా యొక్క దాదాగిరి. తప్పకుండా చైనా ఇన్వాల్వ్ అవుతుంది, రష్యా ఇన్వాల్వ్ అవుతుంది. ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే అంత ఎక్కువ సమస్య అవుతుంది. అమెరికా కూడా సమస్య ఇది, సౌదీ కంట్రీస్ అన్నిటికి కూడా సమస్య ఇది వెంటనే. సో మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్ కాక తప్పదు. ఏదో పద్ధతిలో తప్పకుండా సప్లై చేస్తారు. ఆర్మ్స్ సప్లై మాత్రం ఈజీగా చేయగలుగుతారు. చైనా చేయగలుగుతుంది, రష్యా చేయగలుగుతుంది. మిసైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మరింత సపోర్ట్ వీళ్ళ వైపు నుంచి వస్తే ఇరాన్ ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎస్ మురళి గారు, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడి చేస్తుంది కాబట్టి సో ఫ్యూచర్లో ఖొమైనీ ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఉంది, అది కూడా ఉంది. ఖొమైనీ ప్రభుత్వం ఒకవేళ అసలు ఖొమైనీ కార్యాలయం పైనే దాడి జరిగింది. మొదటి దాడి ఖొమైనీ కార్యాలయం పైన దాడి జరిగింది కనుక టార్గెట్ ఎవరు అంటే ఖొమైనీ. ప్రాణ నష్టం జరగకుండా అక్కడ, ఎందుకంటే ప్రజలంతా తిరగబడ్డారు కనుక ఈ టైంలో సైన్యం పైన, సైనిక స్థావరాల పైన కూడా టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ పర్టికులర్ గా ఏమంటాం ప్రిసిషన్ అటాక్స్ చేయాలంటే ఇజ్రాయెల్ చాలా పాపులర్.
కనుక టార్గెటెడ్ గా వ్యక్తులను కూడా టార్గెట్ చేయగలుగుతాం, ఇండివిజువల్ ను కూడా టార్గెట్ చేసి కొట్టగలుగుతుంది ఇజ్రాయెల్. అలా కుమేని యొక్క సైన్యం యొక్క దీన్ని స్థావరాలను వీటిని టార్గెట్ చేసి కొడుతుంది. కుమేని కనుక చనిపోయాడనే వార్త వస్తే వెంటనే రిజీమ్ చేంజ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అది కూడా సాధ్యమే. సైన్యం బలహీనపడ్డా కూడా ఇది సాధ్యమే. అయితే ఇప్పటికే మీరు ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వస్తున్నాయి, వాటిని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది ఇజ్రాయెల్. 90% ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ ఉన్న శక్తి ఏంటంటే తన డోమ్స్ తో ఈజీగా ఆపగలుగుతుంది దాడులను, నష్టాన్ని జరగకుండా. కానీ ఒక్క ఇరాన్ దాడులను మాత్రమే లాస్ట్ టైం నేను చెప్పిన జూన్ జూలైలో జరిగిన దాడిలో ఇరాన్ యొక్క మిసైల్స్ ను ఎందుకో ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. మిగతా వాటిని ఆపగలిగింది కానీ అక్కడ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమైనా చెక్ చేసుకుంటుంది అని చెప్పలేము. ఐరన్ డోమ్ ఏదైతే చెప్తామో వెరీ పాపులర్, ఈజీగా ఆపుకోగలుగుతుంది. మీరు అన్నట్టుగా రిజీమ్ చేంజ్ ఎంత తొందరగా జరిగితే శాంతి నెలకొంటుంది అని అందరు ఆశిస్తున్నారు. ఎస్ మురళి గారు, సో ఇరాన్ అణు చర్చలకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సో అణు చర్చలకు ఇరాన్ వస్తుందంటారా? ఇప్పటికైతే ఆయన వ్యతిరేకించాడు, నేను వచ్చే ప్రసక్తే లేదన్నాడు. మరి ఇప్పుడు ఈ దాడి తర్వాత బహుశా వేరే మార్గం లేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఖొమైనీ అంత ఈజీగా లొంగే వ్యక్తి కాదు, కానీ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ కనుక వస్తే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది. చర్చలకు రావడం అంటే అర్థము రిజీమ్ చేంజ్ అని. రిజీమ్ చేంజ్కే అంతవరకు అమెరికా ఒప్పుకోదు నేను అనుకుంటున్నాను. కనుక ఇది టఫ్ షాపే, చూడాలి. మనమందరికి కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది ఈ వార్ అనేది. అందరం ప్రపంచం అంతా చూస్తా ఉంది. ఊరికే టీవీ పైన అటు ఇటు రెండు ఏదో బాంబులు పడుతున్నట్టు అట్లా అనుకోవడానికి వీల్లేదు. అందరి పైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్థికంగా ప్రపంచం అంతా కూడా నష్టపోతుంది ఇది. కనుక వెరీ టఫ్ జాబ్ ఇది, అంత ఈజీ అయితే కాదు. సో ఈ విషయంలో ఇండియా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందంటారు ఈ యుద్ధానికి సంబంధించి, ఒకవేళ మనకి ఎఫెక్ట్ అయితే? నేను అనుకుంటున్నాను మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇప్పుడు మోడీ కనుక ఈజీగా అక్కడ ఇరాన్ ఇప్పటికైనా, మొన్న ఇజ్రాయిల్ వెళ్ళి మోడీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు, ఇజ్రాయెల్ దాడి చేయడం మొదలుపెట్టింది. అయినా సరే ఇరాన్కి ఏ అభ్యంతరం లేదు మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళడం అనేది. ఇరాన్కి ఎప్పుడు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇరాన్తో మనకు స్నేహం ఉంది, చక్కటి స్నేహం ఉంది. కనుక ఒక మీడియేటర్ గా, ఒక యుద్ధాన్ని ఆపేటువంటి ఒక లీడర్ గా మోడీ కనుక సేవలు ఉపయోగపడతాయి. అంతకు భారత్కి ఆ క్రెడిట్ దక్కుతుంది మనకు చాలా. ఈ టైంలో ట్రంప్ కూడా వినే అవకాశం ఉంది. కనుక నేను అనుకుంటాను ఇది రైట్ టైం జోక్యం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం మోడీ గారికి. సో ఈ యుద్ధం అనేది పౌర ప్రయోజనాల కోసమే అంటోంది ఇరాన్. సో ఇందులో పౌర ప్రయోజనాలు ఏమున్నాయంటారు? అది ఉత్తి మాటనే. పౌర ప్రయోజనాలు ఏముంటాయి? యుద్ధం చేస్తే ప్రయోజనాలు ఎప్పుడు ఉండవు. ఏ యుద్ధము పౌరులకు ప్రయోజనం చేకూర్చదు అది. కాకపోతే అలాగే మాట్లాడాలి వాళ్ళకి, ఎందుకంటే పౌరులందరూ రోడ్లపైన ఉన్నారు ఇప్పుడు ఇరాన్ లో. తన ప్రభుత్వాన్ని తొలగించమని వాళ్ళు అడుగుతున్నారు. కనుక ఏది మాట్లాడినా అది మాటకు అర్థం లేని మాట అది. కాకపోతే యుద్ధం ఆపేస్తే మాత్రం తప్పకుండా పౌరులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా సరే, అమెరికా అయినా సరే, ఇజ్రాయెల్ అయినా సరే, యుద్ధం ఆపడమే పౌరులకు ఎప్పుడు ప్రయోజనం. అందరూ కోరుకునేది కూడా అదే అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఈ అణ్వాయుధాలకి అమెరికా భయపడుతుంది అనుకోవచ్చా? అందుకే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అణ్వాయుధాలు ఇంకా ప్రిపేరే కాలేదు. మీరు అన్నట్టుగా నటాంజ్ నుంచి ఫోర్డోకు షిఫ్ట్ చేయాలి, లేదా ఫోర్డో నుంచి నటాంజ్ షిఫ్ట్ చేయాలి. అణు పదార్థం ఒక దగ్గర ఉంది, అణు ఆయుధం తయారు చేసేది ఇంకో దగ్గర ఉంది. భూగర్భంలో అణు ఆయుధాలు తయారు చేసే ప్రయత్నం మొదలు పెట్టక ముందే వీళ్ళు దాడులు చేశారు. కనుక ఇప్పటికిప్పుడు అణ్వాయుధాలు రెడీగా ఉన్నాయంటే చాలా డౌన్. ఉంటే మాత్రం ఇజ్రాయెల్ భూమి పైన ఉండదు, తప్పకుండా ఇరాన్ ఉపయోగించి తీరుతుంది. ఇప్పటికి ఇంకా ప్రిపేర్ కాలేదు. అందుకే ఇజ్రాయిల్ తొందరపడి చేసింది కాదు, చాలా ముందస్తుగా చేసింది. అప్పుడు జూన్ 2025 జూన్లో చేసిన దాడి ఆషామాషి దాడి కాదు, చాలా చాలా అడ్వాన్స్ గా తెలివితేటలతో చేసినటువంటి దాడి. అందుకే ఈ రోజు కూడా ఇరాన్ అనేది హెల్ప్లెస్ గా కనబడుతున్నది. ఆ రోజు దాడి జరగకుంటే ఈ రోజు తప్పకుండా అణ్వాయుధం ప్రయోగించేది.
కనుక ఓ రకంగా సేఫ్ గానే ఉన్నారని అనుకోవాలి. థ్రెట్ ఏం కాదు, కానీ వదిలేస్తే థ్రెట్ అవుతుంది అనేది అమెరికా యొక్క ఉద్దేశం. టోటల్ గా అమెరికా ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇరాన్ లో రిజీమ్ చేంజ్ చేయాలి. నేను వెనిజులాలో చేశాను, ఇక్కడ చేస్తాను, ప్రపంచమంతా గ్రీన్లాండ్ నేను తీసేసుకుంటాను, కెనడాను కూడా కలిపేసుకుంటాను, ఈ రకమైన ఒక ధోరణిలో ఉన్నాడు ఆ ట్రంప్. కనుక ట్రంప్ తెంపరితనం ఇదంతా కూడా ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వడు, తాను ప్రశాంతంగా ఉండడని నేను అనిపిస్తుంది. అందుకని ఏం జరుగుతుంది అనేది ఇంకా వెండితెర పైన చూడాల్సిందే. రిజీమ్ చేంజ్ ఆయన కోరిక, ఇరాన్ కూడా తన చేతిలోకి తీసుకోవాలని. సో అది ఎంత సాధ్యమవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఆయిల్ పైన దృష్టి పెట్టాడు. ఆయిల్ కంట్రోల్లో ఉంటే ప్రపంచం కంట్రోల్లో ఉంటుంది. కనుక వెనిజులా పని అయిపోయింది, ఇంకా ఇటువంటి కంట్రీస్ అన్ని మిగిలాయి. సో ఇది అంతా కూడా ఓ రకంగా అది మంచి అయినా చెడైనా అది ట్రంప్కే చెందాలి. ఇప్పుడు చివరకు చెడు దొరికితే మాత్రం ట్రంప్దే బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా మురళి గారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. సో ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్గా తిప్పి కొడతాం, యుద్ధం మీరు ప్రారంభించారు కానీ మేము మాత్రం ఊహించని రీతిలో మీకు ఈ యుద్ధానికి మేము ముగింపు పలుకుతామనైతే ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. సో నిజంగా ఇది సాధ్యమవుతుందా? ఇరాన్తో ఇచ్చిన వార్నింగ్ నిలబెట్టుకోగలుగుతుందా? ఇరాన్ తో ఒక్కటి సాధ్యమమ్మా, అమెరికాను కొట్టలేదు. సో అమెరికా ఎక్కడ, ఇరాన్ ఎక్కడ, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం. ఇప్పుడు అమెరికాకు కొట్టాలనుకుంటే స్థావరాలు ఉన్నాయి దగ్గరలోనే. ఇప్పుడు సౌదీ ఇవన్నీ కంట్రీస్లలో అమెరికా వెపన్స్ ఉన్నాయి, అమెరికా స్థావరాలు ఉన్నాయి, చాలా దగ్గర అమెరికాకు ఇది ఇరాన్ అనేది. కానీ ఇరాన్కు అమెరికా చాలా దూరం, ఇరాన్కు ఇజ్రాయెల్ చాలా దూరం. కనుక అంత లాంగ్ రేంజ్ వీటితోటి కొట్టడం అనేది సాధ్యం. అందుకే ఇరాన్ కూడా తప్పని పరిస్థితులు ఏంటి అంటే వీటిపైనే పశ్చిమాసియా దేశాలను టార్గెట్ చేస్తుంది ఇప్పుడైతే. కనుక ఇది యుద్ధ నీతి అన్నట్టు. ఇస్లామిక్ కంట్రీస్ పైనే దాడి చేస్తుంది, దాంతో బెదిరిస్తుంది. ఎంత సౌదీని ఎంత వీటిని కొట్టగలిగితే అమెరికాకు అంత ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి యొక్క స్నేహం అమెరికాకు అవసరం. అప్పుడు కనుక ఒకవేళ నిజంగా పశ్చిమాసియా దేశాల్లో బలంగా కొట్టగలిగితే ఇరాన్, అమెరికా ఇది కాగలుగుతుంది. అలాగే చైనా అండ్ రష్యా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే కనుక అప్పుడు అమెరికాను కూడా టార్గెట్ చేయాలి. అమెరికాను టార్గెట్ చేయడం తక్కువ ఇరాన్, ఎందుకంటే చేస్తే గీస్తే ఇజ్రాయిల్ను చేస్తుంది, ఇజ్రాయిల్ను టార్గెట్ చేస్తుంది. దానికోసము వీళ్ళు సహకరిస్తారు కూడా, ఇద్దరు రష్యా సహకరిస్తుంది, చైనా సహకరిస్తుంది. ఇది ఇంత భీకరమైన యుద్ధంగా టర్న్ అయినప్పుడు నిలబడగలుగుతుంది, ఇరాన్ కూడా నిలబడగలుగుతుంది. వెపన్స్ కు కొదవలేదు, మిసైల్స్ కు కొదవలేదు, కావలసిన మిసైల్స్ ఉన్నాయి, అన్ని రకాల మిసైల్స్ ఉన్నాయి. కనుక గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే డ్రోన్స్ ఉన్నాయి. కనుక లాంగ్ టైం యుద్ధం చేసేంత శక్తి ఇరాన్తో ఉంది. తినడానికి తిండి లేదు కానీ మిసైల్స్ ఉన్నాయి. ఆ విధంగా థ్రెట్ ఇరాన్ ఇప్పటికైతే. కాకపోతే ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ఖుమైనీ చనిపోయాడు, ప్రముఖమైన సైన్య అధ్యక్షులు లేకపోతే ఇలాంటి వాళ్ళు చనిపోయారు. టార్గెట్ అలాగే ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు డెత్స్ ఎక్కువ జరుగుతాయి, సైన్యం యొక్క డెత్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పటికే జరిగింది, చాలా చావులు సంభవించాయి వందల్లో అని ఇరానే ప్రకటించింది. కనుక ఇజ్రాయెల్కి ఇది సాధ్యం. అది కనుక జరిగితే వెంటనే ఆగిపోతుంది యుద్ధం, కాలబేరానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇరాన్. రైట్. స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ అన్న. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.